హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి చాలా పెద్ద పండుగ. సో శివరాత్రి ప్రత్యేకమైన రోజు చాలా. సో అందుకోసమైన ఈ ప్రత్యేకమైన రోజున మనకు ప్రత్యేక దేవస్థానానికి వచ్చాం. అదే మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. సో ఈ దేవస్థానం వచ్చేసి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల్ గొడ్షెరాల అనే గ్రామంలో ఉందండి. ఈ దేవస్థానానికి రావడానికి నిర్మల్ మంచిర్యాల హైవే అనేది ప్రధాన మార్గం అండి. సో నిర్మల్ నుంచి వెళ్ళి 74 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి వెళ్ళి 77 కిలోమీటర్లకు గాను జన్నారం నుండి 16 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆ 16 కిలోమీటర్ల జర్నీ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా పంట పొలాలు, పచ్చని చెట్లు, చల్లటి గాలుల మధ్యలో ఎంతో ఎండ ఉన్నా కూడా చాలా ఆనందంగా వచ్చే సమయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ గుడి అనేది చాలా విశిష్టత కలిగింది. సో దీని అంతా కూడా మీకు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గుడి గురించి. మనం దేవస్థానం లోనకు వెళ్ళగానే మనకు ముందుగా ఈ చేదుడు బావి కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో ఇక్కడ. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఇక్కడే భక్తులు కాళ్ళు కడుక్కోవడం లేదా స్నానాలు ఆచరించడం ఇక్కడే జరుగుతాయి. మనం బావి నుండి కాస్త ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో శ్రీ మల్లన్న స్వామివారు అయితే మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనం స్వామివారి దర్శనానికి వెళ్దాం ఫ్రెండ్స్. దర్శనాంతరం ఈ యొక్క గుడి చరిత్రను మీకు అనేది వివరిస్తాను నేను. ఇక్కడ మనకు గుడి ముఖద్వారం నందు ఒక ఎత్తైన ధ్వజస్తంభం కనబడుతుందండి. ఇక్కడ నుండే మనం స్వామివారి దర్శించుకోవడానికి అనేది లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులను చూస్తున్నారు కదా, లైన్లు కట్టేసి ఉన్నారు. చాలా రద్దీగా ఉంది ప్లేస్ అంతా కూడా. చాలా తండోపతండాలుగా జనాలు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ లోపలికి రాగానే స్వామివారి వాహనమైన నందీశ్వరుని చూడొచ్చు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా కూడా శివాలయం లోపలికి వెళ్తే ముందుగా నందీశ్వరునికి దండం పెట్టుకోవాల్సి ఉంటుందండి. అది ఏంటంటే, తండ్రి పరమేశ్వరుని మరియు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నాకు అనుగ్రహించు స్వామి అని నందీశ్వరునికి మొక్కాలండి ఫస్ట్. అలాగే మనం ఎప్పుడైనా ప్రదక్షిణాలు చేసే టైంలో స్వామివారికి నందికి మధ్యలో నుండి చేయకూడదండి. ఎందుకంటే శివుడు అనుగ్రహించి నందిని వరం కోరుకోమంటే ఎల్లవేళలా నీ ఎదురుగా ఉండి నిన్ను చూస్తూ ఉంటే చాలు అనేసి నంది కోరుకుంటాడు. అందుకనే మనం ఏ శివాలయంలో చూసినా నంది ఎక్కడున్నా కూడా పరమశివుణ్ణి చూస్తూనే ఉంటుంది ఎదురుగా ఉండి. అలాగే నంది ప్లస్ ఈశ్వరుడు, నందీశ్వరుడు అంటే వారిద్దరూ కూడా వేరు వేరు కాదు, ఒకటే అనర్థం. అందుకనే వారిరువురు మధ్యలో వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మనం ఆ బోలా శంకరుని దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే లక్ష్మణ స్వామి అండి. మీరు ఇక్కడ ఈ తూకం వేసే కాంటను చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే స్వామివారికి బంగారం పంచి పెడతాననేసి మొక్కుకుంటారు కదా. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ ఈ కాంట ఉందండి. నమస్కారం అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మనం వచ్చేసి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల్ గొడ్షెరాల గ్రామంలో ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన విశిష్టత కలిగినటువంటి దేవస్థానం. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే మనందరికీ తెలుసు, శివుడు అగ్గిలేంది చీమైన కుట్టదు అంటారు కదా. సో అదే అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచెల్లో చాలా జనాలు ఇక్కడ లోకలే కాకుండా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వేరే ఇతర తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలందరూ కూడా తండోపతండాలుగా భక్తులు అనేది వస్తున్నారండి. సో మేము కూడా అందులో భాగంగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇకపోతే చరిత్ర విషయానికి మాట్లాడుకుంటే, ఇక్కడ స్వామివారు ఎంతో విశిష్టత కలిగి ఉన్నారు. సో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారనేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. అదేవిధంగా భక్తులందరికీ కూడా చాలా నమ్మకం అండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారుతున్న మన గొడ్షెరాల శ్రీ రాజరాజేశ్వర స్వామివారు. సో అదే నమ్మకంతో ప్రతి ఒక్క భక్తులు, పిల్ల జల్ల ప్రతి ఒక్కరు ఒక పండగ వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు. సో చాలా అద్భుతమైన వాతావరణం. సో ఇక్కడ ఈ యొక్క చెట్టు చూస్తున్నారు కదా, ఈ యొక్క చెట్టు విషయానికి వచ్చేసి ఇక్కడ ముడుపులు కడతారండి. సో ఎవరికైనా కోరికలు, పెళ్లి కాని వారు కావచ్చు, సంతానం లేని వారు కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఉన్నవారు కూడా సో స్వామివారి పైన నమ్మకం పెట్టుకొని ఇక్కడ వారి యొక్క బాధనంతా కూడా పంచుకొని స్వామివారితోటి ముడుపు రూపంలో కట్టి, సో ఎంతోమంది కోరికలు నెరవేరి వాళ్ళ యొక్క కష్టాలు పోయిన వారు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ రిఫరెన్స్ తోటి కూడా స్వామివారి మీద నమ్మకంతో ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు మనం చూస్తున్నాం. సో ఇక్కడ యొక్క స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే, సో నాకు తెలిసినంత వరకు ఒకనొక సమయం వారు ఇక్కడ మనకు లక్ష్మణ స్వామి వారు లోపల లక్ష్మణ స్వామి వారు ఉంటారు మందిరం లోపల. సో ఒకనొక సమయం నాడు స్వామివారు కేశవపూర్ అనే
దగ్గరికి ఒక దేవస్థానానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర ₹1 ఉందంట. సో ఆ రూపాయితోటి స్వామివారు తదితర తినుబండారాలు కొనుక్కున్నారంట. కాకపోతే మళ్ళీ ఆ రూపాయి ఎన్నిసార్లు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఆ స్వామివారి దగ్గరికి రావడం అనేది విశిష్టత. సో అట్టి విషయంలో స్వామివారు అనేది చాలా భయభ్రాంతులకు గురయ్యారంట ఫ్రెండ్స్. సో దానివల్ల ఆ రోజు స్వామివారు ఇంటికి వెళ్ళిన తర్వాత భయంతో అదే విధంగా పడుకున్నారంట. అండ్ అదే రోజు ఆ రోజునే ఈ యొక్క తోట ఇప్పుడు మనం చూస్తున్నా కూడా ఇదంతా కూడా ఒకప్పుడు మామిడి తోట అండి. ఈరోజు మనకు దేవస్థాన ప్రాంగణంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే మామిడి తోటలో ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు వెళ్తున్నారో లోపల నాగోబ దేవుల వారు ఉన్నారు. ఒక పుట్ట ఉంటుంది నాగస్వామి వారి కోసం. సో ఆ ప్లేస్లో ఆ కాయిన్ అనేది పడిపోయిందంట, ఆ రూపాయి కాయిన్. సో ఆ రోజు స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారు మన లక్ష్మణ స్వామి వారి కళలోకి వచ్చేసి భక్త నేను ఈ రూపాయి రూపంలో నేను నీతోటి వచ్చాను అనేసి చెప్పారంట. బట్ స్వామివారు ఒకేసారి సడన్గా నిద్ర నుంచి లేచి ఇదేంటి స్వామివారు రూపాయంలో నా దగ్గరికి రావడం ఏంటనేసి సో భయభ్రాంతులకు గురయ్యారంట. దాని తర్వాత స్వామివారు నెక్స్ట్ డే ఈ యొక్క పొలం పనులు చేసుకోవడానికి పొలానికి వెళ్తే అక్కడ ఒక నాగస్వరూపం అనేది స్వామివారికి తగలడం జరిగిందంట. ఆ విషయంలో భయభ్రాంతులకు గురయ్యారు. సో వెళ్ళి వాళ్ళ తండ్రి గారితో చెప్పుకున్న తర్వాత ఏ తండ్రి అయినా కూడా తన కొడుకులు ఇంటి దగ్గర పొలానికి పని చేసుకోవాలి, మన పనులు చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే తప్పించడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ తండ్రి వారు కూడా అలాగే ఆలోచించారంట. ఏంటంటే మా కొడుకు పని తప్పించుకునేందుకు ఎన్నో సాకులు చెప్తున్నాడు పాన్ గురించి అనేసి. అయినా కూడా మళ్ళీ పంపించేసరికి లక్ష్మణ స్వామి వారికి ఎన్నో గుబ్బలు వచ్చేసి సో ఎలర్జీ లాగా ఫామ్ అయిపోయిందంట. ఆ విధంగా సో అదే ఏదైతే రూపాయి కాయిన్ పడ్డదో ఆ పాము పుట్ట నుంచి ఇక్కడ మనం చూస్తున్నాను కదా నాగసర్పం అండి. సో ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాగోబ గుడి ఎక్కడైతే ఇక్కడ కట్టుంది. సో అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి వేళ తప్పకుండా వెళ్తున్నది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఈ యొక్క లక్ష్మణ స్వామి వారి యొక్క నాన్నగారు నమ్మలేదంట. అదేవిధంగా నమ్మకపోయేసరికి ఆమె నాగసర్పం అనేది వాళ్ళ తండ్రి గారికి కూడా కనిపించింది వల్ల సో ఇదంతా కూడా స్వామివారి లీల అనేసి మనం ఇక్కడ చూస్తున్నదే ఆ నాగోబ గుడి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఆ కాయిన్ పడ్డ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఈ ప్లేసు. సో ఇక్కడే గుడి కట్టారు నాగోబ దేవునికి. ఆ విధంగా లక్ష్మణ స్వామి వారి నాన్నగారు కూడా నమ్మారు. ఆ తర్వాత లక్ష్మణ స్వామి వారు ఎక్కువగా ఇక్కడే ఉండడం, ఒక పందిరిలాగా వేయడం. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద దేవస్థానాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి వాళ్ళ భూమిలోనే. అదంతా కూడా ఆ పరమశివుడు ఇచ్చిన అనుగ్రహము. అండ్ ఈ పుట్టలో ప్రస్తుతం కూడా ఇప్పుడు లోపల పాము ఉంటుందండి. ఆ టైంలో ఈ పుట్టలోంచి పాము వెళ్ళి పరమశివుని దగ్గరికి వెళ్ళడం చూసి ఈ ఊరు వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారంట. ఇది ఇక్కడ విశిష్టత. అండ్ అలాగే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి తప్పకుండా నైట్ అనేది ఈ పుట్టలోంచి పాము అనేది దేవాలయం దగ్గరికి వెళ్తుంది, లోనికి వెళ్ళి పరమశివుని దగ్గరికి వెళ్తుంది అనేసి చెప్పుకుంటున్నారు. ఇక్కడ మరొక ప్రత్యేక ఆకర్షించుకోదగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అల్లుబండ. ఇక్కడ 2 రకాల అల్లుబండలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన మనసులోపటి కోరికను బలంగా కోరుకొని ఒకవేళ ఆ కోరిక గనక నెరవేరే కోరిక అయితే గనక ఒక బండ లేపదగినది, నెరవేరేదైతే అది లేస్తుంది, లేదంటే లేవ్వదు మనం లేపినప్పుడు. మరొక అల్లుబండ వచ్చేసి లైట్గా సర్క్యులర్గా తిరుగుతుంది. ఒకవేళ మీ కోరిక నెరవేరే దగ్గదైతే అది తిరుగుతుంది, లేదంటే తిరగదండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా చూశాను. కోరికల విషయం దేవుడెరుగు తప్పకుండా. కాకపోతే ఎందుకంటే లైవ్గా ఒకటే బండ చాలామంది వివిధ రకాల వ్యక్తులు వాళ్ళు లేపుతుంటే కొందరికి సునాయాసంగా ఈజీగా లేసాయి, కొందరికి చాలా కష్టమయ్యాయి, కొందరికి లేవ్వలేదు కూడా. ఎగ్జాంపుల్ మీరు ఈ అక్కను చూడండి. పాపం ఆమె ఏదో కోరిక కోరుకొని బండను లిఫ్ట్ చేసింది. బట్ ఎంత ప్రయత్నించినా కూడా లేవ్వలేదు. చాలా నారాజ్ అయిపోయింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఏం కోరుకుందో తెలియదు కానీ లైట్గా లేసింది. ఆమె కన్నా మధ్యలో ఇంకా చాలామంది ట్రై చేశారు, వాళ్ళకు ఈజీగా లేచింది, కొంతమందికి చాలా కష్టమైంది. చూడండి ఈ అక్క ట్రై చేస్తుంది కానీ ఈమెకు కూడా ఆ రాయి లేవట్లేదు. ఆమె వెయిన్స్ చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత బలం పెడుతుందో. మనం అమ్మవారిని దర్శించుకోవచ్చండి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వాముల వారి దర్శనం కూడా చేసుకోవచ్చండి. ఇక్కడంతా కూడా భక్తులంతా కూడా సేవ చేస్తున్నారండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఈ చల్లని ప్రదేశం చాలా బాగుంది. శివానికి ఏం కావాలి? రిమోట్ కారా?
ఉండాలి కొంచెం అన్న శివ రిమోట్ కార్ ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నారండి. అలాగే మంచినీటి సౌకర్యం కావచ్చు, వైద్య శిబిరం కావచ్చు, పార్కింగ్ కానీ చాలా వసతులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఏదో 4 గోడల మధ్యలో ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా చాలా స్పేసియస్గా ఉంది. ఓపెన్ ప్లేస్ చూస్తున్నారు కదా, భక్తులందరూ ఎంత ఫ్రీగా ఉన్నారో, చాలా చక్కగా ఉందండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఆ పరమశివుని అనుగ్రహంతో మేము ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీరు కూడా రండి, దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్.